హనుమకొండ జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, సమావేశాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి సౌమ్య అందిస్తున్న హనుమకొండ జిల్లా వార్తల లేఖ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమకొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకులాలు, కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు అవసరమైన ఆర్థిక రుణ సహకారం అందిస్తున్నారు. డెంగ్యూ జ్వరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్య అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 799 అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించారు. జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేలా అద్దె భవనాల మరమ్మతులు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూ కబ్జాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, మత్తు పదార్థాల రవాణా వంటి నేరాలు అదుపు చేసేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాహనాలను కుదవ పెట్టుకుని అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తున్న ముఠాలపై నిఘా పెంచారు. ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్కు మత్తు పదార్థాల రవాణా కాకుండా చర్యలు ముమ్మరం చేశారు. నగర పరిధి విస్తరిస్తుండటంతో భూముల ధరలు బాగా పెరగడంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్న కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి రౌడీ షీట్లు, వారికి సహకరించిన వారిపై సస్పెక్టెడ్ షీట్లు తెరుస్తున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది. 15 రకాల వ్యాపారాలు నెలకొల్పి మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించింది. హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మరో 5 చోట్ల ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తయింది. పెరటికోళ్లు, మొబైల్ ఫిష్ అవుట్లెట్, ఇంటి వద్ద స్థలం ఉన్న మహిళలకి కోడిపిల్లలు అందిస్తున్నారు. ప్రతి మండలంలో 50 మంది మహిళల లబ్ధిదారులకు ఎంపిక చేశారు. 90 లక్షల ఖర్చుతో జిల్లాలో 55 యూనిట్లు కోళ్లు అందించారు. ఇవే కాకుండా జిల్లాలో 36 మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేలా అధికారులు లబ్ధిదారులను ఎంపిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా కుట్టు మిషన్ కేంద్రాలు మండలానికి 2 చొప్పున ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి ఇచ్చేలా ఒప్పందం చేశారు. దీంతో మహిళా సంఘాలకు 34.26 లక్షల ఆదాయం సమకూరింది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్న అన్ని వస్తువులు, వాడని పాత సామాగ్రి విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ కె లలితాదేవి అవగాహన కల్పించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీరు నిల్వ ఉంచే పాత్రలన్నీ ఖాళీ చేసి ఆరబెట్టి తిరిగి వాడుకోవాలని, కూలర్లు, పగిలిన వస్తువుల్లో నీరు లేకుండా చూడాలన్నారు. నిబద్ధతతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన జరపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించేందుకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో గల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఆమోదించే ప్రక్రియ కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పోషణ లోపానికి గురైన వారిని గుర్తించి వారికి సరైన పోషకాహారం అందించడంతో పాటు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ మాసాన్ని నిర్వహిస్తోంది. ఈ నెలంతా జరిగే పోషణ మహోత్సవంలో హనుమకొండ జిల్లాలో 799 అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చిన్నారులు, గర్భవతులు బరువులు చూడటం, బరువు తక్కువ ఉన్నట్టయితే అందుకు కావలసిన పోషకాహారాలు అందించడంతో పాటు అవగాహన కల్పించడం, చిన్నారులకు బాలామృతం అందించడంతో పాటు గర్భవతులకు ప్రతి నెల వైద్య పరీక్షలతో పాటుగా ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. ఇదే కాకుండా గర్భవతులకి సామూహిక సీమంతాలు, చిన్నారులకి సామూహికంగా అక్షరాభ్యాసాలు నిర్వహించడంతో పాటు ప్రీ స్కూల్ విద్యార్థులకు ప్రీ స్కూల్ కిట్ అందిస్తున్నారు. సృజనాత్మకతతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను ఆటపాటలతో అందిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఆశా వర్కర్, ఏఎన్ఎం కూడా గర్భవతులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారికి కావలసిన వైద్య సలహాలు అందిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురించారు. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా రూపకల్పనపై జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రచురణ నోటిఫికేషన్ జారీ చేసిన క్రమంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అధికారులు సూచనలు స్వీకరించారు. హనుమకొండ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు హనుమకొండ, పరకాల ఉండగా జిల్లాలో మొత్తం 210 గ్రామ పంచాయతీలు, వాటిలో 1986 వార్డులు ఉన్నాయి. జిల్లాలో గ్రామ పంచాయతీల వారీగా మొత్తం ఓటర్లు 3,65,828 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబితా ఈ నెల 28వ తేదీన ప్రచురణ చేయనున్నారు.